ఏ ముస్లి, ఏంటి? నాకు దోశ వేసి. దోశ పిండి లేదు, దోశ ఎలా వేయాలి? గోధుమ పిండి ఉంటది కదా, గోధుమ పిండి దోశ వేసి ఇవ్వు. సర్లే, నేను పని చేస్తున్నాగా అడుగు గోధుమ పిండి తీసుకురా. సరేలే, ఇదిగో తీసుకొచ్చా. ఎక్కడ వేయాలి ఇది? నా మొహం మీద ఇవే. ఇంకే కొంచెం కూడా ఎందుకు వేసేద్దాం. పావని, ఆఫీస్ టైం అవుతుంది కదా, వంట నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెడీ అవుకో. గారు మీరు? నేనే చేస్తానని చెప్తున్నాను, పిచ్చి పిల్ల. వెళ్ళి రెడీ అవ్వు. సరే అత్తయ్య గారు. ఇది కళ నిజమా? అబ్బా, నిజమే నిజమే. నేను పావనియే కదా. నువ్వు వైష్ణవియే కదా. వైష్ణవినే. ఎందుకు అక్క అంత అయోమయంగా ఉన్నావు? అది కాదే, లోపల మా అత్తయ్య గారే కదా ఉండేది. ఇది కళ నిజమా నాకు అర్థం కావట్లేదు. అత్తయ్యలో అంత మార్పు సడన్ గా. ఓ అదా, మొన్న జరిగిన గొడవలో నీకు సగం మాత్రమే తెలుసు, మిగతా సగం తెలియదు కదా. ఒక్కసారి అటు చూడు, ఒక్కసారి అటు చూడు. ఏంది నిలబడి ఉడుస్తున్నావు? ఒళ్ళని చూడు. పర్లేదు, బానే మార్చేసా మా అత్తని. A few moments later. అదేంటి అత్తయ్య గారు ఈ టైంలో పడుకున్నారు? నార్మల్గా ఈ టైంలో పడుకోరే. అయ్యో, అత్తయ్య గారికి జ్వరం వచ్చింది. ఎందుకు ఇంత సడన్ గా? ఏమైంది అత్తయ్య గారు? ఇంత సడన్ గా జ్వరం ఎలా వచ్చింది? ఇదంతా నీ చెల్లెలి వల్లేనే. వైష్ణవినా? అదేం చేసింది? ఏం చేసిందా? నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆస్తి పేపర్లు చూపించి ఇంట్లో పనులన్నీ చేస్తేనే నీ ఆస్తి పేపర్లు నీకు ఇస్తానని నాతో గొడ్డు శాఖీర్లు చేపించి టార్చర్ పెట్టింది. వైష్ణవి, చెప్పక్క. ఏంటి వైష్ణవి, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అత్తయ్య గారితో పనులు చేపిస్తున్నావు అంటే టార్చర్ పెడుతున్నావు అంట. అవును చేపిస్తున్నా, తప్పేముంది? ఇన్ని సంవత్సరాల నుంచి నీతో గొడ్డు శాఖ చెప్పలేదా మీ అత్త? నువ్వు ఎట్లనో ఇప్పుడు చేపివు, అందుకే నేను చేపిస్తున్నా. అత్తయ్య గారు ఇంట్లో ఏ రోజు పనులు చేశారు గారు, అలాంటిది ఇప్పుడు పనులు చేసేసరికి చూడు ఎలా జ్వరం వచ్చిందో. ఏముందిలే, ఇప్పుడు జ్వరం వచ్చింది, రేపు సచ్చూరుకుంటది. ఆవిడ వయసులో పెద్దవాళ్ళు, పైగా నా అత్తగారు. ఆవిడ ఒక మాట అంటే నేను పడతాను కోడలుగా, మధ్యలో నీకేంటి? చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఆవిడని అలా టార్చర్ పెడుతున్నావు. అయినా ఆవిడ మాట కట్టు అయి ఉండొచ్చేమో గానీ మనసు చాలా మంచిది వైష్ణవి. ఆవిడకి ఆడపిల్లలు లేరు కాబట్టి ఎదుట ఆడపిల్లని ఎలా చూసుకోవాలో ఆవిడకి తెలియదు, అంతే. అయినా మా ఇంటి విషయాల్లో నువ్వెందుకు తల దూరుస్తున్నావు? నువ్వు ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో. దాని తరపున నేను సారీ చెప్తున్నా అత్తయ్య గారు. చూసావా అత్తయ్య, నీకు బాగాలేదంటే మా అక్క ఏడ్చుకుంటూ వెళ్తుంది. నువ్వు ఎంత టార్చర్ పెట్టినా, గొడ్డు చాకిరి చేపించినా కూడా ఇప్పుడు నిన్నే వెనకేసుకొచ్చి నీకు సపోర్ట్ చేస్తుంది. లాస్ట్కి నేను సొంత చెల్లెలనై ఉండి నన్నే బయటికి పో అంటుంది. అది మా అక్క. మా అక్క నిన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది, కానీ నువ్వు మాత్రం కోడల్లా కాదు కదా, కనీసం సాటి ఆడదానిలా కూడా చూసుకోలేదత్త. అలాంటి అమ్మాయిని నువ్వు కష్టపెట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు మా అక్కని కూతుర్లా చూసుకొని ఉంటే ఈరోజు మూడో వ్యక్తిని నేను మధ్యలోకి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదత్తయ్య. అయినా సూర్యకాంతం అంటే అమ్మో సూర్యకాంతమా అని బయట జనాలు భయపడుతున్నారు. ఒక మనిషిని చూస్తే భయపడకూడదు అత్తయ్య, ప్రేమించాలి. ఈ రోజు నీకు బాలేదు అంటే 10 మంది వచ్చి అయ్యో ఏమైంది అని పలకరించేలా ఉండాలి, కానీ బాలేదు అంటే చస్తే చచ్చిందిలే, దరిద్రం పోయింది అనుకునేలా ఉండకూడదు అత్తయ్య. నిజమే వైష్ణవి, ఇన్ని రోజులు ఒక రాక్షసిలా ప్రవర్తించాను. ఇదంతా తలుసుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. మా అత్తగారు నన్ను పెట్టిన టార్చర్ చూసి అత్తగారంటే ఇలాగే ప్రవర్తించాలేమో అనుకున్నానే కానీ
నేను పడ్డ బాధ నా కోడలు పడకూడదు అని ఆలోచించలేకపోయాను. సారీ అత్తయ్య, ఇన్ని రోజులు నేను మీ ఆస్తి పేపర్లు చేతిలో పెట్టుకొని మీతో ఇన్ని పనులు చేపించి ఇంత టార్చర్ చేసింది నాకు ఆస్తి కావాలనో లేకపోతే మీ మీద పగ తీర్చుకోవాలనో కాదు. ఇదిగో ఈ మార్పు కోసమే. నిజానికి మీ ఆస్తి ఎక్కడికి పోలేదు అత్తయ్య గారు, మీ పేరు మీదే ఉంది. ఇప్పుడు దాకా నేను చూపించిన పేపర్స్ అన్ని డూప్లికేటే, కావాలనే చేశాను. పావని ఏ రోజు నన్ను అత్తలా చూడలేదు, కన్న తల్లిలా చూసుకుండేది. ఇంక మీదట నా కోడల్ని అస్సలు బాధ పెట్టను, ఎవరన్నా బాధ పెట్టినా ఊరుకోను. ఓ అదా, మా అత్తయ్యలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వైష్ణవి. కానీ నిన్ను కొట్టినందుకు మాత్రం సారీ. పర్వాలేదులే అక్క, అత్త మారడం కోసమే కదా ఇవన్నీ చేసింది. ఇప్పుడు అత్త మారింది, నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ, అందరం హ్యాపీ. ఓకే. ఏమండి వంట ఏం చేసేది? ఏంటే రోజు నన్ను అడిగి చేస్తున్నట్టు ఈరోజు కొత్తగా అడుగుతున్నావు? అదేంటి మామయ్య, అత్తయ్య గారు మారారు కదా, మీకు తెలీదా? అవునా, నమ్మచ్చా? మారాను కాబట్టే నీకేం కావాలి అని అడుగుతున్నాను. లేకపోయింటే నాకు ఇష్టం వచ్చింది చేసి నీ మొహాన్ని కొట్టేదాన్ని. ఫస్ట్ నీకేం ఇష్టమో చెప్పు. అయితే ఇది మారింది, మీ చెల్లెలంటే ఇష్టం. ఎందుకే ఎటుకొట్టు నువ్వు? ఇదిగో మిమ్మల్ని ఏదన్నా అడిగితే ఇలా వంక టింకర్ మాట్లాడతారు. నాకు ఇష్టం వచ్చింది చేస్తా, తినండి. ఎక్కడమ్మా ఈ కాంతం మారేది? మరెందుకు మామయ్య, పడుకున్న సింహాన్ని మళ్ళీ నిద్ర లేపుతున్నారు. ఏదో మా ఆవిడ మారిందని జోకేశానమ్మా, ఇలా మాడుబాగులు కొడుతుందని నాకేం తెలుసు. అమ్మయ్యా, ఇది నిద్రపోతుంది. ఇది లేచేసరికి బాటిల్ ఖాళీ చేయాలా. బా అమ్మా, ఒక కప్పు కాఫీ తాగాల. వంటగదిలో నువ్వేం చేస్తున్నావు? జలుబు చేసిందని కషాయం తాగుతున్నా. ఓ కషాయమా, నాకు కూడా తలనొప్పి పుడుతుంది, కాఫీ తాగుదాం అనుకున్నా. ఆ కాఫీ కంటే ఈ కషాయమే మేలు. ఇదేదో భలే ఉందే. సరేలే, నువ్వు మళ్ళీ పెట్టుకొని తాగు. ఏమైంది పావని, ఎలా ఉన్నావు? ఏం లేదు అత్తయ్య గారు, కొంచెం కడుపు నొప్పిగా ఉంది. అయ్యో పిచ్చి పిల్ల, కడుపు నొప్పి పుడుతుందంటే నాకు చెప్పే పని లేదా? నేను చేస్తాను కదా పనులన్నీ. అయ్యో, మీరు ఈ వయసులో ఈ పనులన్నీ ఎక్కడ చేస్తారు అత్తయ్య గారు? మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను. అయ్యో నాకెందుకు పావని రెస్ట్? ఈ పనులన్నీ నేను చెయ్యనియా, నాకు చేత కానియా? ఈ టైంలో రెస్ట్ కావాల్సింది నీకు. కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎంత నీరసంగా ఉంటుందో ఒక ఆడదానిగా నాకు తెలుసు. వెళ్ళు, నువ్వు రెస్ట్ తీసుకో, ఇంట్లో పనులన్నీ నేను చేసుకుంటా. కానీ పావని, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, బాక్స్ కట్టావా లేదా? 2 minutes అండి, పూజ అయిపోవచ్చింది, బాక్స్ కట్టిస్తాను. నువ్వు ఇట్లా పూజల పునస్కారాలు చేసుకుంటా కూర్చో, నాకు ఆఫీస్కి లేట్ అయిపోద్ది. రే, ఎందుకు అలా అరుస్తున్నావు? పాప మా అమ్మాయిని ప్రశాంతంగా పూజ చేసుకోనివ్వు. నీకు బాక్స్ కట్టియాలి అంతే కదా, నేను కట్టిస్తాను. పావని, నువ్వు ప్రశాంతంగా పూజ చేసుకోమ్మా, వాడికి బాక్స్ నేను కట్టిస్తాను. సరే అత్తయ్య గారు. ఇదిగోరా. మా ఇంతకు ముందు పావని పూజ చేసుకుంటుంటే నువ్వు తిట్టేదానివి, ఇప్పుడు మేము తిడుతుంటే నువ్వు వెనకేసుకొస్తున్నావు చూడు పావనిని. చాలా మార్పు వచ్చిందమ్మా నీలో. సరేలేరా, ఇన్ని రోజులు ఆ అమ్మాయిని తెలుసో తెలియకో చాలా బాధలు పెట్టాను. ఇంక నుంచి పాప మా అమ్మాయిని బాధ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. నేను బాధ పెట్టను, ఇంక నుంచి మీరు కూడా ఎవరు బాధ పెట్టకండి. సరే అమ్మా, వస్తాను, బాయ్. ఇదిగో పావని, టీ తాగు. అయ్యో, ఇప్పుడు మీరు టీ ఎందుకు పెట్టుకొచ్చారు అత్తయ్య గారు? నేను పెట్టుకొని తాగేదాన్ని కదా. అయ్యో పర్లేదులే పావని, పొద్దుటి నుండి ఆఫీస్లో పని చేసి అలసిపోయి ఉంటావు. ఈ టీ తాగావనుకో కొంచెం రిలాక్స్ అవుతావు. సరే, నేను హీటర్ ఆన్ చేస్తాను, వెళ్ళి స్నానం చేసినా కలిసి భోజనం చేద్దాము.
అయ్యో అలాంటి పనులన్నీ మీకు ఎందుకు అత్తయ్య గారు, నేను చేసుకునేదాన్ని కదా వచ్చాక. అయ్యో ఆఫీస్లో చేసే పనులన్నీ సరిపోవని ఇంట్లో పనులు కూడా నువ్వు చేయాలా ఏంటి పావని? నేను ఈ మధ్య వాకింగ్ కూడా మానేశాను, ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటున్నా. ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ అయింది, ఇంట్లో నా వాళ్ళ కోసం నేను పనులు చేస్తున్నానన్న తృప్తి నాకు ఉంటుంది. మీ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తుంటే మీకు వంటలు నేను చేసి పెట్టాలా? అసలుకై నడువు నొప్పి మోకాలు నొప్పులు నాకు, నేను ఎక్కడ చేసి పెట్టేది మీకు? సరే అత్తయ్య గారు. అమ్మ ఏంటి ఇంకా వంట చేయలేదు? నాకు ఆకలేస్తుంది. పెద్దోడా నాకు ఫుల్ జలుబు చేసిద్దిరా, నా వల్ల కాదు ఈరోజు వంట చేయటం, మీ ఆవిడతో చేయించుకొని తిను. నేను ఎవరన్నా పోయి చేయిపో. ఏంటండి సండే పూట కూడా నాకు హాలిడే వద్దా? నేను చేయను, మీ అమ్మగారితోనే చేయించుకోండి. అమ్మా నా వల్ల కాదు, నువ్వే చేసి పెట్టు, నాకు బాగాలేదు. పావని నేను కూడా చేయనండి, మీ అమ్మగారితోనే చేయించుకోండి. ఆగండి, ఇప్పుడిప్పుడే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. కావాలంటే నేను వెళ్ళి వండుకొని తీసుకొచ్చి మీ ఇద్దరికి తినిపిస్తా, ఓకేనా? ఇంట్లో ఉన్న అత్త కోడళ్ళు కలిసిమెలిసి ఉంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, ఆ ఇంట్లో ఉన్న మనుషులు ప్రశాంతంగా ఉంటారు. అయ్యో అయ్యో ఎందుకే వాడిని అలా కొడుతున్నావు? 20,000 పెట్టి కొన్న టీవీ రిమోట్ పని చేయకపోతే నేను 4 పీకుతావు. అట్లాంటిది లక్షలు పోసి కొన్న నా మొగుడిని పని చేయకపోతే మరి 4 పీకద్దా? చూసావమ్మా, కట్నం తీసుకోవద్దంటే కట్నం తీసుకున్నావు, పైగా ఇప్పుడు కట్నం గురించి మళ్ళీ వేధిస్తున్నావు. మరి తల్లిని దీనికి తప్పిద్దా? అంతా నీ వల్లే. సర్లేవే, ఇది వరకంటే కట్నం కోసం ఏదించేదాన్ని, ఇప్పుడు నేను మారిపోయాను కదా, నిన్ను నేను కట్నం అడగను, నువ్వు నా కొడుకును కొట్టొద్దు. సరే అత్తయ్య గారు, దెబ్బలు తగలేదండి. అమ్మ పావని త్వరలో బర్త్డే వస్తుంది కదా, నువ్వు పావని తీసుకెళ్ళి ఒక డ్రెస్ శారీ తీసివా? రేయ్, నీ భార్యకి నేను తీసి మహేంద్ర, దగ్గరుండి నువ్వే తీసియాలి. అది కాదమ్మా, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. ఎప్పుడు ఉండే పనులు ఎప్పుడు ఉండో చెప్పు. ఒక ఆడపిల్ల తన భర్తతో బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలి, సరదాగా తిరగాలని ఉంటుంది, అత్తలతో తిరగాలని కాదు. నువ్వే దగ్గరుండి షాపింగ్ చేపి, ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఇన్ని రోజులు మీరిద్దరు బయటికి సరదాగా వెళ్తుంటే నేను వెళ్లకుండా అడ్డుపడేదాన్ని. పాప మా అమ్మాయికి ఏ అచ్చటా ముచ్చటా తీరకుండా చేశానురా నేను. నువ్వే సరదాగా తనని బయటికి తీసుకెళ్ళి షాపింగ్ చేయించి, అలాగే సినిమా కూడా చూపించుకొని తీసుకురా. సరే ఓకే అమ్మా. పావని చెప్పండి. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి త్వరగా వస్తాను, రెడీ అయ్యండు, షాపింగ్కి వెళ్దాం. సరే సరే. పెద్దమ్మా నేను వచ్చేసా. బాగున్నావా? బాగున్నా పెద్దమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను రా. ఇంకేంట్రా విషయాలు? ఇంట్లో అత్త మామల్ని బాగా చూసుకుంటున్నావా? వాళ్ళని నేను బాగానే చూసుకుంటున్నా, వాళ్ళే నన్ను పిక్కు తింటున్నారు, అస్సలు ప్రశాంతంగానే ఉండనివ్వట్లేదు. బాగున్నారా వదినా? నేను బాగున్నాను పావని, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అదేంటి పెద్దమ్మా, పావని కొత్తగా డ్రెస్సులు వేసుకుంటుంది, అది డ్రెస్సులు వేసుకుంటుంటే నువ్వెలా ఊరుకున్నావు? కొత్తగా డ్రెస్సులు వేసుకోవటం ఏంది? అది ఫస్ట్ నుంచి డ్రెస్సులే వేసుకుంటుంది. నేనే వాళ్ళ మాటలేని డ్రెస్సులు వేసుకోవద్దు, చీరలే కట్టుకో అని దానికి రూల్స్ పెట్టాను. అయినా పావని నీకంటే చిన్నపిల్ల, నువ్వు డ్రెస్సులు వేసుకుంటే తప్పు లేదులే, కానీ నా కోడలు వేసుకుంటే తప్పు వచ్చిందా? నువ్వు మధ్యలో పుల్లలు పెట్టబాక, దానికి నచ్చినట్టు దాన్ని ఉండనివ్వు. అమ్మో, మా పెద్దమ్మ ఏంటి ఇంతలా మారిపోయింది? నేను మా పెద్దమ్మని ఈ యాంగిల్లో చూడలేకపోతున్నాను. నేను వెళ్లే లోపు ఖచ్చితంగా వీళ్ళిద్దరిని విడగొట్టే వెళ్ళాలి. చీరంతా బానే ఉంది, కానీ నేను ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. పావని చెప్పండి వదినా. కొంచెం ఇది ఇస్త్రీ చేయి, నలిగిపోయింది. సరే. ఏం చేస్తున్నావు పావని? వదిన చీర ఐరన్ చేయమంటే చేస్తున్నా అత్తయ్య గారు. ఇది మీ అమ్మగారి ఇల్లా? కాదు అత్తయ్య గారు. మరి మా అమ్మగారి ఇల్లు కూడా కాదు, ఎవరు అమ్మగారి ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు. నువ్వు రా, వంటలో హెల్ప్ చేద్దు. కానీ మా అమ్మగారి ఇల్లు కూడా కాదు కదా పెద్దమ్మ. నాకు ఆడపిల్లలు లేరని చిన్నప్పటి నుంచి నిన్ను తీసుకొచ్చుకొని పెంచుకున్నాను. పెద్దమ్మ ఇల్లు అయితే ఒకటి, అమ్మగారి ఇల్లు అయితే ఒకటే. ఇది నీ ఇల్లు కాదా? నేను నీ అమ్మను కాదా? నీ బట్టలు నువ్వే ఇస్త్రీ చేసుకో, నాకు పనిలో హెల్ప్ చేద్దురా పావని నువ్వు.
సరే అత్తయ్య గారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పావని ఒక కప్పు కాఫీ తీసుకొని రా. సరే వదినా తెస్తున్నా. ఏంటే నీకేమైనా చేతులు నొప్పులా? లేదు పెద్దమ్మ, నా చేతులు బాగానే ఉన్నాయి. మరి కాళ్ళు ఏమైనా నొప్పులు పుడుతున్నాయా? లేదు పెద్దమ్మ, నా కాళ్ళు కూడా బాగానే ఉన్నాయి. ఏం పెద్దమ్మ, బాడీ చెకప్ కి తీసుకెళ్తున్నావా? లేదే, బండకేసి బాద్దామని. నువ్వు వెళ్ళి పెట్టుకొని తాగొచ్చు కదా. పొద్దుటి నుండి పాపం తన పనులు చేసుకోవడానికి, ఇంటి పనులు చేయడానికి తన టైం సరిపోవట్లేదు. అలాగే నువ్వు కాఫీ పెట్టుకొని తాగి నాకు కూడా కప్పు తెచ్చి. ఏంటి మా పెద్దమ్మ ఇలా అంటుంది? నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతా పెద్దమ్మ, నాకు అసలు ఇక్కడ స్వేచ్ఛ లేదు. వెళ్ళు, నేనేమో నాపేనా? ఏదో పండగ పూట ఆడపిల్ల ఇంటికి వచ్చింది, 10,000 పెట్టి పట్టు చీర తీసిద్దాంలే అనుకున్నా. ఇప్పుడు నువ్వు వెళ్తానంటున్నావుగా, వెళ్ళు, నాకే మిగులుతాయి 10,000. ఏంటి మా పెద్దమ్మ 10,000 పెట్టి చీర కొనిస్తుందా? సర్లే పెద్దమ్మ, నిన్ను చూడకుండా నేను ఉండలేను, ఇక్కడే ఉంటాను. ఇంటి కోడలంటే చాలు ప్రతి ఆడపిల్లకి అలిసే. మా అత్తయ్య గారిలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు.